సిటీ 42-43 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ టీడీపీ నాయకుడు జాకీర్ ఇటీవల ప్రమాదానికి గురై మృతి చెందిన జాకీర్ కుటుంబ సభ్యులకు పరామర్శించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాకీర్ బాయ్ పార్టీలకు వేరైన మంచి వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి ఇలా జరగడం బాధాకరమని, ఆ దేవుడు జాకీర్ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని మనసారా కోరుతున్నామని మీడియా ద్వారా తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు వైసీపీ నాయకులు వేలూరు మహేష్, మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్, షేక్ సిద్దిక్, షేక్ అబ్దుల్ మస్తాన్ తదితరులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. రోజు క్రితం ఏదైతే జాకీర్ అన్ఎక్స్పెక్టెడ్గా చిన్న యాక్సిడెంట్లో మరణిష్టం, ఆ రోజు బయట ఉండటంలో రాలేకపోయాం. పార్టీలు వేరైనా కూడా తెలుగుదేశం, మేము వైసీపీలో ఉన్నప్పటికీ 2009లో కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల్లో కూడా నా కోసం పనిచేయడం జరిగింది. ఒక మంచి వ్యక్తి, పార్టీలకు సంబంధం లేకుండా ఎక్కడైనా కూడా పలకరింపు కానీ బాగుండేది. ఆ భగవంతుడు చిన్న వయసులోనే ఆ కుటుంబానికి ఒక తీరని అన్యాయంలాగా చేయటం నిజంగా పార్టీ అనేది పక్కన పెడితే మా అందరికీ కూడా ఒక మంచి నాయకుడు, మంచి యంగ్స్టర్ కోల్పోవటం జరిగింది. ఆ కుటుంబం తొందరగా కోలుకోవాలని, ఆ కుటుంబం మీద అలదుగా ఉండాలని చెప్పి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తూ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. జాకీర్ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైనప్పటికీ కూడా ఒక దురదృష్టకరమైన సంఘటన. అందరం కూడా పార్టీలకి అతీతంగా కొందరు అందరితో కూడా మంచి సత్సంబంధాలు కానీ అందరితో మంచిగా ఉండటం జరుగుతుంది. ఆ కోవకు చెందిన వ్యక్తి జాకీర్. కుటుంబానికి నా ప్రకార సంబంధం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.